రేపటి బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుక ఏర్పాట్లలో ఆ పార్టీ నేతలంతా బిజీగా ఉన్నారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న సభ ఏర్పాట్లను పరిశీలించారు. లక్షలాదిగా అభిమానులు, కార్యకర్తలు మహాసభకు తరలి రావాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ లీడర్స్. ఓరుగల్లు వేదికగా జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ సైనికులతో పాటు తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు లక్షలాదిగా తరలి రావాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కేటీఆర్. ప్రతి గ్రామంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలతో కలిసి ఉదయాన్నే గులాబీ జెండాలు ఆవిష్కరించుకొని కదిలి రావాలని సూచించారు. బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరిగేది కాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజలు ఏ పాత్ర ఇచ్చినా బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేస్తుందన్నారు హరీష్ రావు. అంతకుముందు ఎల్కతుర్తిలో జరగబోయే బీఆర్ఎస్ సభ ఏర్పాట్లను పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. నేతలందరూ సమన్వయంతో సభ సక్సెస్ చేయాలని దిశానిర్దేశం చేశారు హరీష్ రావు. నెట్టంపాడులో కానీ, భీమాలో కానీ, కోయిల్ సాగర్లో కానీ, కల్వకుర్తిలో కానీ సకాలంలో నీటిని ఉపయోగించుకోక ఇవాళ రాష్ట్రంలో పంటలు ఎండడానికి కారణమైంది. అందుకే ఇవాళ రైతులు ఏమనుకుంటున్నారు, నీటి తీరువా లేకుండా నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్, 24 గంటలు మోటార్లు గారకుండా కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్, రైతు బంధు పెట్టింది బీఆర్ఎస్, రైతు బీమా పెట్టింది బీఆర్ఎస్, రైతుల కోసం కృష్ణా గోదావరి జలాల మీద పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులు కట్టి ఇవాళ ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1గా నిలిపింది కూడా బీఆర్ఎస్. అందుకే ఈ సభకు రైతులు పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్లో జెండా ఎగురవేయనున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తర్వాత ఎన్టీఆర్ మార్గులోని జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. అక్కడి నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరి ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు చేరుకుంటారు.